దేవుని నామానికి మహిమా ప్రభావం కలుగును గాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరముగా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినము నాటికి వాక్యములు ధ్యానం చేయడం దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ఈ యొక్క పునరుద్ధరణ దినము నాడు మే మాసంలో 2వ ఆదివారం ధ్యానం చేయడానికి కలిగి ఉన్నటువంటి అంశము పరిశుద్ధాత్మ రమ్ము మమ్మను విమోచించుము అనేటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకొని వాక్యంలో మనం ముందు కొనసాగుదాము. సర్వశక్తిమంతుడు మహోన్నతుడు ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానిస్తుండగా మీరే కృప చూపి మీ యొక్క ఆత్మ నడిపింపు సహాయం దయచేయమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ యొక్క ఆదివారము పెంతెకోస్తు పండుగ దినముగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మరమ్ము మమ్మును విమోచించుము అనేటువంటి అంశము మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియులారా. దానికి మనము ధ్యానం చేయవలసినటువంటి మాటలు యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1 నుంచి 11, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1-13 వచనములు, పరిశుద్ధ లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుంచి 21 ఉన్నటువంటి వచనములు. ప్రియులారా, మనము చూస్తే పరిశుద్ధాత్మ రమ్ము మమ్మను విమోచించుము అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి విమోచించుము అంటే దేవుని యొక్క ఆత్మ మనలను విడిపించేదిగా, విడుదలను కలిగించేదిగా, మనకు స్వేచ్ఛను స్వతంత్రమును ఇచ్చేదిగా దేవుని యొక్క ఆత్మ ఉన్నదని చెప్పి మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ చదవబడినటువంటి ప్రవక్త రాసినటువంటి యెషయా గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా, 61వ అధ్యాయంలో వీరు చెర నుంచి విమోచించబడిన తర్వాత ప్రవక్త దేవునిపై ఉంచినటువంటి బాధ్యత, ఆ యొక్క పరిచర్య నిమిత్తము అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఇక్కడ ప్రవచనము ముందుగానే ప్రవచించడము మన ఈ యొక్క 61వ యెషయా గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ, యెహోవా నాటిన చెట్లని వారికి పేర్లు పెట్టబడను. పిల్లల ఈ యొక్క 3 వచనాలలో చూస్తే దేవుడు రాబోయే దినముల గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి యెషయా ప్రవక్త ద్వారా ఇక్కడ ముందుగానే ప్రవచించడము మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క మాటలను అంటే పరిశుద్ధాత్మ రమ్ము మమ్మను విమోచించు అంటే పాపపు బంధకములలో నుంచి, ఐధైర్యములో నుంచి, ఇంకా చాలా కార్యములు దేవుడు మనల్ని బలపరుస్తూ ఆ యొక్క బంధకముల నుంచి విడిపించే అటువంటి మాట అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తే ఏంటంటే దీనులకు సువార్తమానము ప్రకటించుటకు, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని, దేవుని యొక్క కృపాకాలం గూర్చి ప్రకటించుటకు, ప్రతిదండమును గూర్చి ప్రకటించుటకును, దుఃఖించే వారికి ఓదార్చుటకు. అంటే ఆత్మ వచ్చినప్పుడు ఇటువంటి కలిగినటువంటి వాటన్నింటి నుంచి కూడా నిన్ను విడిపించి, నిన్ను బలపరిచి, నిన్ను విమోచించేదిగా ఉన్నదని చెప్పి మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రియులారా. దేవుడు యెషయా ప్రవక్త మీద రాబోయే దినముల గురించి ప్రవచించడము, ఇక్కడ ఆయన యొక్క ఆత్మచేత నింపబడి రానున్నటువంటి దినములలో ఏమి జరగబోతా ఉన్నది, ఏం చేయాలి అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువు గురించి ఇక్కడ ముందుగానే ప్రవచించడము మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకా ఈ యొక్క మాటలన్నీ కూడా చూస్తే యెషయా ప్రవక్త తన యొక్క పరిచర్యల గురించి, అతను ఏ విధముగా ఉండాలనే విషయం గురించి అక్కడ మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే ఇంకా మనము క్లుప్తంగా మనకు అర్థం కావాలంటే చూస్తే ప్రియులారా, సువార్త భాగంలో మనము చదవబడినటువంటి పరిశుద్ధ లూకా సువార్త
4వ అధ్యాయము 16వ వచనము నుంచి మనము 21వ వచనం వరకు కూడా మనము చదువుకొని ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క భాగంలో చూస్తే 4వ అధ్యాయము 16 నుంచి 21వ వచనం వరకు మనం చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తు పెరిగిన ఆ యొక్క 40 దినములు ఉపవాసం చేసి ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత ఆత్మ ఆయన మీదకి వచ్చి ఆయనను అభిషేకించడం, ఆయన 40 దినములు అరణ్యంలో ఉపవాసం చేసి మరలా తాను పెరిగినటువంటి నజరేతునకు వచ్చిన తర్వాత వాడుక చొప్పున అంటే ఆయన మందిరములోనికి వెళ్ళాడు అని చెప్పి మనం చూస్తాము. యేసుక్రీస్తు పెరిగినటువంటి దినములు మరి చిన్న వయసులో చూసాం, మరి సేవ పరిచర్యలో చూసాం. మరి ఎక్కడ పెరిగాడంటే ఇలా ఇక్కడ చూస్తే, అంటే నేను దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు, కానీ తాను పెరిగిన నజరేతునకు వచ్చాను అని చెప్పి మనం 16వ వచనంలో చూస్తాం. అంటే ప్రభువారు నజరేతులో పెరిగాడని చెప్పి మనం చూడవచ్చు. ఇంకా చూస్తే వచ్చాను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమునందు సమాజ మందిరమునకు లోనికి వెళ్ళి చదువుటకి నిలబడి ఉండగా, అంటే వాడుక చొప్పునంటే ప్రభువారు దేవుని యొక్క విశ్రాంతి దినమును ఆచరించి వారు ఆ యొక్క మందిరమునకు క్రమముగా వెళ్ళేటువంటి వాడుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చదువుటకు నిలవబడి ఉండగా 17వ వచనం, యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను, ఆయన గ్రంథమును విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వీధులకు సువార్తమానం ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికాను. ఆయన గ్రంథమును చుట్టి పరిచారం ఇచ్చి కూర్చున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ కూడా ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరి ఉన్నదని వారితో చెప్పాను. ప్రియులారా, ప్రవక్త యెషయా అక్కడ రాసినటువంటి ఆ యొక్క మాటలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నెరవేరి ఉన్నవి అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే ఆ గ్రంథము చదివిన తర్వాత ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తమానము ప్రకటించుటకు, సువార్తను గురించి తెలియపరచుటకు బీదలకు ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి ఆ యొక్క భాగము యెషయా గ్రంథం 61వ భాగం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చదివి దాన్ని చుట్టి వారికి ఇచ్చాడు. ఈ వాక్యము మీ యొక్క వినికిడిలో నెరవేరి ఉన్నది అని చెప్తున్నాడు. అంటే వారందరూ కూడా దేవుడు తప్ప ఇది ఎవరు నెరవేరుస్తారు అని చెప్పి వారందరూ కూడా అక్కడ అని ప్రభువు మీదకి వెళ్ళడం కూడా మనం కింది వచనాలలో చూడవచ్చు. అంటే దేవుని యొక్క ఆత్మ దేనికి అంటే ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మ దేనికంటే బీదలకు సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ అవసరము. ఇంకా చెరలోనున్న వారికి విడుదలను కలిగించడానికి, గ్రుడ్డి వారికి చూపును కలిగించడానికి, నలిగిన వారిని విడిపించుటకును, దుఃఖించు వారిని ఓదార్చుటకు, చెరలోనున్న వారిని విడిపించుటకును దేవుని యొక్క ఆత్మ అవసరం ఉన్నది. అది దేవుడు నన్ను ఆత్మచేత అభిషేకించి ఉంటున్నాడు, నన్ను ఇవి ప్రకటించుటకు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరిచి మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరి ఉన్నదని చెప్పి చెప్పడం గురించి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే యెషయా ప్రవక్త మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ నెరవేరి ఉన్నవి అని ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారికి తెలియపరిచినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుని యొక్క ఆత్మ దేనికంటే ఇతరులను బలపరిచేదానికి, దుఃఖించు వారిని ఓదార్చుటకును, నలిగిన వారిని విడిపించుటకును, బంధకములలో ఉన్న వారికి ధైర్యమును తెలియపరచుటకు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ యొక్క లోకంలో పునరుద్ధరణానికి ఆయన మరణమునకు ముందు నేను వెళ్ళి మీ యొద్దకు ఆదరణకర్తను పంపుదును, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును, ఆదరణకర్త పరిశుద్ధాత్మ గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియపరచడం కూడా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఆ యొక్క ఆత్మ ఏమి చేస్తుందంటే మనల్ని ఆదరించేదిగా, ఓదార్చేదిగా, మనల్ని బలపరిచేదిగా, ధైర్యమునిచ్చేదిగా ఉంటా ఉన్నదని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా.
ఆ దినములలో యెషయా ప్రవక్తకు ధైర్యమునిచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఆ యొక్క ఆదరణకర్త ఆయనకు తోడుగా ఉండి ఆయన యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించాడు. మరలా యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళేటప్పుడు మరి నేను మిమ్మలను అనాదరణగా విడిచిపెట్టను, నేను మీకు ఆదరణకర్తను పంపుతాను అని ప్రభువారు మాట్లాడడం మనం చూస్తాం. అదే ఆ యొక్క యోహాను సువార్తల 14వ అధ్యాయంలో కానీ 15లో 16వ వచనంలో మనము ఆ యొక్క మాటను మనం చూడవచ్చు. ప్రియులారా, ఇక్కడ పెంతెకోస్తు పండుగ దినము గురించి కూడా మనము అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అక్కడ అందరూ కూడా ఒక చోట కూడి ఉన్నారు. అంతవరకు వారు దేవుని యొక్క పునరుద్ధరణం చూశారు. దేవుని యొక్క రక్షణ అయితే వీరు పొందుకోగలిగారు, కానీ దేవుని యొక్క పరిచర్యను వీరు ముందుకు తీసుకువెళ్ళలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క పరిచర్యను వారు ముందు కొనసాగిస్తూ ధైర్యముగా క్రీస్తును ప్రకటించడానికి వారికి అంత ధైర్యము లేక వారు అధైర్యం పడి వారు ఉండేటువంటి వారుగా ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం కూడా వారు ఒక ఇంట్లో ఉండినటువంటి విషయాలు, యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలోకి రావడం మనము అవన్నీ కూడా మనం ఇదివరకు ఉన్నటువంటి దినములలో మనం ధ్యానం చేసి ఉంటున్నాము. అయితే వీరంతా కూడా ఒక చోట ఉండినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధరణం చెంది ఆయన కొనిపోబడిన తర్వాత 50 దినముల తర్వాత వీరంతా కూడా మేడగది మీద ఉండినప్పుడు అకస్మాత్తుగా ఒక శబ్దము రావడము 2వ వచనంలో చూస్తే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు వివింపబడినట్లు వారికి కనబడిన వారు వివింపబడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరికి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి అని చెప్పడం చూస్తున్నాం. అంటే వీరు ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినమున వీరంతా కూడా దేవుని అక్కడ గణపరచడం మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడుచు దేవుని యొక్క శక్తి వచ్చిన కొద్దీ ఆత్మ వారి మీదకి వాక్శక్తిని అనుగ్రహించిన కొద్దీ అన్య భాషలతో వారు మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు. వారంతా కూడా ఆ విధముగా మాట్లాడడం ద్వారా అక్కడ ఆ యొక్క మేడగది మీద గొప్ప శబ్దము కలగగా, అప్పుడు పెంతెకోస్తు పండుగ అంటే యూదులంతా కూడా ఏ దేశాలలో ఉన్నా కూడా వారంతా కూడా వచ్చి పండుగను ఆచరించడానికి వచ్చేటువంటి వారుగా ఉన్నారని చెప్పి మనము చూడవచ్చు. ప్రియులారా, ఇప్పుడు మనకు మన యొక్క భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కల్చర్, ఒక్కో పండుగ ఉంటుంది. కేరళ రాష్ట్రంలో అయితే ఓనం పండుగ, మనకాడైతే దసరా, ఆంధ్రాలో సంక్రాంతి. మన పండుగలకు ఎక్కడ ఉన్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, కొంతమంది విదేశాలలో ఉన్నా కూడా వారు ఏం చేస్తారంటే వారంతా కూడా పండుగలకు వారి వారి స్వగృహములకు వచ్చేటువంటి వారుగా ఉంటారు. మనకు కూడా తెలిసినటువంటి విషయమే అది. అయితే వీరు కూడా అక్కడ ఆ పెంతెకోస్తు పండుగకు ఆయా దేశాలలో ఉన్న వారందరూ కూడా అక్కడికి రావడము మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనకు క్లుప్తంగా ఇంకా మీకు వివరణ కావాలంటే 9వ వచనంలో మనము చూడవచ్చు. ఏంటంటే పారదీయులను, మాదీయులను, ఎలమదీయులను, ఎలామీయులను, మెసొపొతామియు, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, బుల్గరియా, పంఫులియా, ఐగుప్తు దేశమందలి వారు, కురేనే దగ్గర లబియా ప్రాంతములందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత భవిష్యులను, కేత్రీయులను, అరబీయులను మొదలైన మన మందరము వీరు మన భాషతో మాట్లాడు. అంటే వీరందరూ కూడా ఆయా దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వారు. అంటే వారు ఆయా దేశాలకు వెళ్ళిన వారు అక్కడే ఉండి వారు స్థిరపడినటువంటి వారుగా ఉంటారు. పండుగలకు మాత్రం వచ్చి ఆ పండుగలను ఆచరించి వెళ్ళడం మనం చూస్తాం. ప్రియులారా, అయితే వీరు ఆయా దేశాలలో ఉన్నారు. అక్కడే వివాహంలో ఇక్కడ వివాహం చేసుకుని ఒకవేళ అక్కడికి సెటిల్ అయినా కూడా అక్కడ వారికి పిల్లలు పుట్టినప్పుడు వారు అక్కడ ఉండేటటువంటి భాషే వారు మాట్లాడేవారుగా ఉంటారు. వీరి మాతృభాష కూడా వీరికి వచ్చినటువంటిదిగా ఉంటుంది. అయితే వీరు ఆయా దేశాలలో ఉన్నప్పుడు ఒక ప్రపంచ దేశాలంతా కూడా ఒక భాష కాదు. మన ఒక భారతదేశంలోనే ఒక భాష కూడా లేదు. తెలుగు కాడ కన్నడం, మలయాళం, తమిళ్,
హిందీ, ఉర్దూ అంటే ఒక్కో కాడ ఒక్కొక్క భాష ఉన్నది. అదే విధంగా వీరు ఆయా దేశాలలో ఉన్నటువంటి వారందరికి కూడా వేరు వేరు భాషలు ఉండడం మనం చూస్తాం. అయితే ఈ యొక్క పెంతెకోస్తు పండుగ దినమున వీరంతా కూడా దేవుని యొక్క ఆత్మ వీరికొచ్చినప్పుడు వాక్‌శక్తిని గ్రహించిన కొలది వీరు అన్య భాషలో మాట్లాడడం అంటే వేరే ఒక భాష, అన్య భాష అంటే వేరే ఒక భాష వీరు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. వీరు మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏంటంటే ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండి ఈ శబ్దము కలగగా జనములు గుంపుగూడి వచ్చి ప్రతి మనుషుడును తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి అంటే స్వభాషతో అంటే ఎక్కడెక్కడైతే నివసిస్తూ ఉన్నారో వారికి ఉండినటువంటి స్వభాషతో మాట్లాడడం చూసి వీరిని కలవరపడి అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరు గలిలయులు కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో మాట్లాడుట మనము వినుచున్నామే, ఇది ఏమి అని వారు విచిత్రపోతున్నారు. అంటే వారు ఎక్కడో అంటే ఇక్కడ తెలుగు ప్రాంతంలో తెలుగు మనం మాట్లాడుతూ ఉన్నాము. ఎవరో మనము కేరళ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వారు, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వారు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వారు ఉన్నప్పుడు మనము మన భాషతో కాక వారి భాషతో ఆత్మతో నింపబడి మాట్లాడినప్పుడు వారి భాషలో అర్థమవుతుంది వారికి. అదే విధంగా వీరు యేసుక్రీస్తుని గురించి ఇక్కడ మాట్లాడము, దేవుని గురించి ప్రకటించడం, ఆయా భాషలలో వీరు మాట్లాడుతూ దేవుని గురించి తెలియపరచడము అని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే వీరి మీదకి ఆత్మ వచ్చినప్పుడు వీరు అన్య భాషను మాట్లాడుతూ ధైర్యముగా దేవుని గురించి ప్రకటించినటువంటి వారుగా ఉన్నారు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే పరిశుద్ధాత్మరము మమ్మల్ని విమోచించమంటే ఎవరెవరైతే ఆ భయం అనే బంధకములలో, అధైర్యం అనే బంధకములలో ఉంటున్నారో వారందరినీ కూడా విడిపించడానికి దేవుని యొక్క ఆత్మ చాలా అవసరము. సువార్త పరిచర్య కూడా ఆయన యొక్క ఆత్మ చాలా అవసరము అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే పరిశుద్ధాత్మరము మమ్మల్ని విమోచించము. ఎక్కడి నుంచి విమోచించాలంటే పాపపు బంధకములలో నుంచి, అధైర్యములో నుంచి, వీటి నుంచి ఏ పాపపు చేత కట్ల చేత కట్టబడి ఉంటున్నామో వాటన్నింటి నుంచి కూడా విడిపించడం కొరకు అని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే వీరంతా కూడా ఆయా భాషలు ఎవరెవరైతే వచ్చారో ఒక్కొక్కరు ఒక్కొక్క భాషతో మాట్లాడడం ద్వారా అక్కడ ఉండినటువంటి వారంతా కూడా విభ్రాంతి నొందినటువంటి వారుగా ఉన్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. వారంతా కూడా దేవుణ్ణి ఘనపరిచినటువంటి వారుగా ఉన్నారు. అక్కడ చూస్తే ఇంకా వీరు మద్యముతో నిండి ఉన్నారని కూడా చెప్పడం, పేతురు గారు ఎక్కువ జాము కూడా కాలేదు, వీరు అప్పుడే ఎలా ఉన్నారని చెప్పి పేతురు గారు కూడా మాట్లాడడం మనం చూస్తాం ప్రియులారా. అంటే ఆత్మ వచ్చినప్పుడు వీరంతా కూడా దేవుని ఘనపరిచినటువంటి వారుగా, దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి వారుగా ఉన్నారని చెప్పి చూస్తాం. ఆత్మ వచ్చినప్పుడు, ఆత్మచేత నింపబడినప్పుడు యేషయా రాబోయే దినముల గురించి అక్కడ ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మచేత నింపబడి ఉన్నప్పుడు ఆయన తన యొక్క పరిచర్యను ముందుకు తీసుకువెళుతూ పాపము నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి ఆయన అందరికీ రక్షణను అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి ఆదరణకర్త వచ్చి ఉన్నాడు కనుక ఈ యొక్క ఆదరణకర్త ఏం చేస్తున్నాడంటే మనల్ని అనాథలు కాక ప్రతి ఒక్కరిని కూడా మనల్ని ఆదరించేవాడుగా ఆ యొక్క బంధకం నుంచి విడిపించి ధైర్యమును మనకు కల్పించే అటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే పరిశుద్ధాత్మరము మమ్మల్ని విమోచించుము అనేటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. వీరి యొక్క విమోచన మనము అపోస్తల కార్యములో మనం చూడవచ్చు ప్రియులారా. అలాగే నేటి దినములో మనమందరం కూడా ఆనాడు ఉండినటువంటి దేవుడు ఈనాడు కూడా మన మధ్యలో ఉన్నాడు కనుక ఆనాడు ఏ విధముగా అయితే వారందరికీ ఆ విధమైనటువంటి శక్తిని అనుగ్రహించి పరిచర్యలో సహాయం చేసడం, నేటి దినములలో కూడా మనకు కూడా ఆయనకు భయపడి ఆయనకు లోబడి జీవించే విధముగా ఉంటే ఆయన కూడా మనల్ని అదే విధముగా విమోచించి అనేకులను విమోచించుటకు ఆ యొక్క ఆదరణకర్త మనకు సహాయం చేసేవాడు వాడుగా ఉంటున్నాడు. మనమందరం కూడా అటువంటి కృప పొందుకొని ఆయన యొక్క పరిచర్యలో, ఆయన యొక్క సంఘములో విశ్వాసముగా ప్రతి ఒక్కరం కూడా అట్టి విధముగా నడుచుకుందాము గాక. ఆమేన్.